తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. నగరంలోని కొంగారెడ్డిపల్లి వద్ద ఏర్పాటు చేసిన 42 అడుగుల భారీ పార్టీ జెండాను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన ఘనత ఎన్టీఆర్ దేనని ఎమ్మెల్యే కొనియాడారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహానాయకుడని స్మరించుకున్నారు. కార్యకర్తల అండతోనే పార్టీ 44 ఏళ్లుగా దిగ్విజయంగా ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు టీడీపీ కార్యకర్తనేనని గుర్తు చేస్తూ చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇది స్థాపించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు దీన్ని ఇంతలా ప్రపంచవ్యాప్తంగా ఈ పార్టీకి ఉన్న శక్తిని ప్రదర్శించడంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు 2024 ఎన్నికల్లో యోగలం అనే పాదయాత్రతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మళ్ళీ మేము అధికారంలోకి ఇంత పెద్ద మెజారిటీతో గెలవడానికి కృషి చేసిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, ముఖ్యంగా ఈ పార్టీని 44 సంవత్సరాలు కార్యకర్తలు ఎంతో ఓర్పుగా, ఎంతో క్రమశిక్షణతో, పట్టుదలతో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేని ఒక సందర్భం.